అసలు ఈ సినిమాలు ఎంత కన్వీనియంట్ ఉంటదంటే ప్రతి ఒక్కటి ఆ విలన్ గాడు ఏడేడికి వెళ్తున్నారో అన్ని వీళ్ళకి తెలిసిపోతాయి. జస్ట్ మ్యాప్ లో చూసి ఆ హీరోయిన్ చెప్పేస్తుంది, ఐ మీన్ అదే ప్రొఫెసర్ చెప్పేస్తుంది. వీళ్ళు క్లైమాక్స్ లో ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ వాళ్ళ కన్వీనియంట్ గా జరిగిపోతా ఉంటది. లైక్ ఈజీగా విలన్ ని చంపేస్తారు. ఆ వాటర్ నట్ ఆ జలాన్ని విలన్ నోట్లో వేయంగానే ఆడు చచ్చిపోతాడట. అరే అది ఎంత కన్వీనియంట్ గా అనిపిస్తుంది తెలుసా లిటరల్లీ సినిమా చూస్తున్నంతసేపు నాకు. అండ్ ఆ నార్త్ మెథడాలజీ ఏదైతే స్టార్టింగ్ లో మనకు చెప్తాడో ఆ స్టోరీ మొత్తం చాలా బాగుంది. లైక్ లిటరల్లీ మంచిగా రాసుకున్నారు రా భయ అనిపిస్తాయి అది చూసినంతసేపు. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఏంద్రా ఈ బొక్కల సినిమా తీసిండ్రు అన్నట్టు అనిపిస్తుంది. నిజం, మీరు చూసినప్పుడు మీరే చెప్పండి. కానీ సినిమాలో ఎట్లాంటి ఎంగేజింగ్ పాయింట్స్ ఏ ఉండవు, అంత కన్వీనియంట్ ఉంటుంది సినిమా చూసుకోండి. ట్రోల్ 1 మూవీ 2022 లో చూసినప్పుడు పరేషాన్ అయిపోయినా, అరే ఇంత మంచి ఎట్లా తీసిండ్రా భయ ఈ నార్వేజియన్ వాళ్ళు సినిమా అని అనిపించింది నాకు. కానీ ఇప్పుడు 2025 లో ట్రోల్ 2 చూస్తుంటే మన తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు బొక్కడా లాంటి స్టోరీ ఐడియాస్ తో ముందటికి వస్తారు కొంతమంది. అట్లాంటి స్టోరీ ఉంది దీంట్లో. అసలు ఆ ప్రొఫెసర్ కి ఎంత కన్వీనియంట్ ఉంటదంటే ఆ ప్రొఫెసర్ ఏదో ఇది మంత్రగత అయినట్టు ప్రతిదీ చేసేస్తుంది ఆమె. మళ్ళీ దీంట్లో ఆ ఆర్మీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మేజర్ క్రిస్టోఫర్ అనుకుంటా, వాడు ఎంత హౌలగాడంటే అరే నీ ఫ్రెండ్ ని చంపేసిండు మరి నువ్వు ఏదైనా చెయ్యాలి కదా అంటే సింపుల్ గా ప్రొఫెసర్ టెడమన్ కి హెల్ప్ చేస్తా ఉంటాడు. అది ఏం చేస్తున్నారా నువ్వు, నీకు తెలియదా నీ ఫ్రెండ్ ని చంపేసిండు, నువ్వు ఏదైనా కొత్త ఐడియా చేయాలి, లేకపోతే ఇట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి నువ్వు చెప్పాలి. ప్రతిదీ ప్రొఫెసర్ టెడమన్ చెప్తేనే నువ్వు చేస్తావా, ఇంకేం చేయలేవా నువ్వు? ఇంకా లాస్ట్ కి వాడు ఏదో పెద్ద అమరవీరుడు అయినట్టు దన్నుమని దుంకుతాడు హెలికాప్టర్లకి వెళ్ళి దాని నోట్లోకి దుంకుతాడు. ట్రోల్ 2 లో సింపుల్ గా ఒక హీరో ఒక విలన్ ఉన్నాడు, వాడికి రివెంజ్ కావాలి, సో ఆ ఊరికి వెళ్ళిండు అంతే. ఎట్లా తీస్తారు రా బాబు ఇట్లాంటి సినిమాలు? నాకు మాత్రం మస్తు ఎక్స్పెక్టేషన్ ఉంది నెట్ఫ్లిక్స్ మీద అండ్ ఈ సో ట్రోల్ సినిమా మీద. కానీ ట్రోల్ 2 ఇంత దరిద్రంగా ఉంటుందని అనుకోలే. రోటెన్ టొమాటోస్ ఆ రివ్యూస్ అని చూస్తుంటే నాకే అనిపించింది అమ్మ ఈ సినిమా చూడాలన్నా వద్దా అని అనిపించింది నాకు. అయినా సరే చూసిన టార్చర్ రా బాబు ఈ సినిమా చూస్తుంటే. ఏదో నేను ఆ విఎఫ్ఎక్స్ ఒక్కటి బాగుంది కదా ట్రోల్ లో, అంత మంచిగా ఉంది విఎఫ్ఎక్స్, దానికోసం అని చూస్తే విఎఫ్ఎక్స్ ఒక్కటి బాగుంది సినిమా మొత్తంలో. స్టోరీ ఏముండదు, మొత్తం అంతా ఆమె దగ్గర ఒక చిన్న బుక్ ఉంటది, ఆ బుక్ లోనే మొత్తం స్టోరీ ఉంటది. ఆ బుక్కే చూస్తుంది కథం అంతా. ఆమెకు ఆ ఐడియా వచ్చేస్తే ఆడికి వెళ్తారు, ఆ సమాధి దొవ్వుతారు, అందులో సిల్వర్ ఖడ్గం ఉంటది, ఏదేదో చేస్తారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, కథం ఆడిగా రాగానే వాడు చచ్చిపోతాడు సింపుల్ గా అయిపోయి. దీనికి ఎందుకు ఇంకా సినిమా తీయడం నాకు అర్థం కాదు. అది కూడా జస్ట్ 1 hour 30 minutes అంతే సినిమా. మీకు నిజంగానే ట్రోల్ ఫస్ట్ పార్ట్ నచ్చి ఉంటే ట్రోల్ సెకండ్ పార్ట్ చూడండి. ఇఫ్ నాట్ లేకపోతే మాత్రం ఇంకా మర్చిపోండి, ఏదో పీడకలు అనుకోని మర్చిపోండి అంతే. అసలు ట్రోల్ సినిమా చూసినట్టు కూడా గుర్తులేదని అనుకోండి. ట్రోల్ 3 కూడా ఉంది, యా అదొకటి వచ్చింది లాస్ట్ కి అది క్లిఫ్ హ్యాంగర్ లాగా వదులుతారు. దట్స్ ద రివ్యూ ఆన్ ట్రోల్ 2 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.